వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీజిఎస్ బరియల్ క్లాత్ టోర్ సంబంధించిన ఒక క్లాత్ పైన భారతీయ డిఎన్ఏ ఉంది. అంటే జీజస్ భారతీయుడా అనే ఒక వింత వాదన కావచ్చు, ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో వాస్తవం ఎంత అని తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో పాస్టర్ అనిల్ గారు. నమస్తే. నమస్కారం. షెడ్ ఆఫ్ టోరిన్. ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా షెడ్ ఆఫ్ టోరిన్ పైనే, ఏ ప్లాట్ఫామ్ లో చూసినా షెడ్ ఆఫ్ టోరిన్ పైనే ఒక వివాదాస్పదంగా లేదంటే ఒక వింత వాదన, ఒక డిఎన్ఏ చర్చ జరుగుతుంది. ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలేటెడ్ హ్యాపీ ఈస్టర్ అనేది వచ్చింది కాబట్టి ఈస్టర్ ముందు ఈ వాదం రావటం స్టార్ట్ అయింది. షెడ్ ఆఫ్ టోరిన్ అనేది యాక్చువల్ సిటీ ఒక ఇటలీలో ఉన్నటువంటి సిటీ. ఆ సిటీలో ఈ షెడ్ యేసు ప్రభువుని చనిపోయిన తర్వాత ఆయనకు చుట్టినటువంటి ప్రేత వస్త్రము, తెలుగులో ఇప్పుడు డైరెక్ట్లీ ఆ వస్త్రము ఇంకా ఉంది అని అది కోట్ల మంది విశ్వాసం. అది విశ్వాసం, నాట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు. అది నిజం కాదు, లేకపోతే నిజం అనేది మనం ఇప్పుడు చెప్పలేం. సస్పెన్స్ అరౌండ్ ఇట్. అది నిజం అవ్వచ్చు. నిజం అనే దానికి చాలా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి షెడ్ ఆఫ్ టోరిన్ అనేది. సో అంటే దాని చుట్టూ చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అంటే దానికి షెడ్ ఆఫ్ టోరిన్ అనేది ఒక షెడ్, అసలు అది వాస్తవమే కాదు, అదొక సృష్టించబడ్డ అబద్ధం అనేది కూడా వినిపిస్తుంది. సృష్టించబడిన అబద్ధం అంటానికి దీనికి చాలా సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్నారు, జరుగుతుంది. దీనికి కార్బన్ డేటింగ్ జరిగింది. కార్బన్ డేటింగ్ హస్ టేకెన్ ఇన్ టు మిడివల్ టైమ్స్కి వెళ్ళింది అనమాట. 12th century క్లాత్ అన్నట్టుగా అక్కడ బయటపడింది. బట్ అగైన్ ద కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద 14th century మరొకరు ఒకళ్ళు. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఈ షెడ్ కి రోమన్ క్రూసిఫిక్షన్ కి గాస్పల్స్ లో ఉన్న జీసస్ క్రూసిఫిక్షన్ కి సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే మిడివల్ ఎందుకు డిస్మిస్ చేస్తున్నారంటే మిడివల్ పెయింటింగ్స్ లో మిడివల్ దాంట్లోకి వచ్చినప్పటికల్లా ఏమైందంటే జీసస్ కి నెయిల్స్ అరచేతుల్లో కొట్టారని మిడివల్ నుంచి వచ్చినటువంటి స్టోరీ. మిడివల్ నుంచి వచ్చినటువంటి కథనం ఏంటంటే ఆయనకి అరచేతుల్లో మేకలు కొట్టారంటే. బట్ రోమన్ క్రూసిఫిక్షన్ దగ్గరికి వెళ్తే రోమన్స్ క్రూసిఫై చేసింది ఇక్కడ వాళ్ళు మేకులు కొట్టారు. సో ఈ షౌడ్ కూడా ఉంది ఏంటంటే అక్కడ మేకులు కొట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇది మిడివల్ వచ్చిందని డిస్మిస్ చేయడానికి లేదు. సో అక్కడ తర్వాత అంటే గాస్పల్ స్టోరీని ఒకవైపు, తర్వాత రోమన్ క్రూసిఫిక్షన్ మెథడ్స్ ఒకవైపు, తర్వాత అక్కడ కనపడుతున్నటువంటి బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ ఏదంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు ఇది కల్పితము, ఇది మిడివల్ టైంలో లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ ఆర్ దేర్. ఇది కల్పితము లేకపోతే ఇది ఒక ప్రాపగాండా మెథడ్ ఇది అని దీన్ని డిస్మిస్ చేసేది విధంగా నడుస్తుంది. ఇవన్నీ నిజమని కాసేపటికి నమ్ముదాం. అయితే నిజమనేది కాదు. బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, దానిపైన ఒక బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, దానిపైన ఒక డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. డిఎన్ఏ రిపోర్ట్ లో ఇవాళ ఏం తెలియదంటే ఆ డిఎన్ఏ కి భారతదేశంలో ఉండే డిఎన్ఏ తో మ్యాచ్ అవుతుంది. ఇది వాస్తవమా? లేదు, అది కాదు, ఇది కాదు. ఇండియన్ ఆరిజిన్ అనేది, ఇండియన్ లింక్స్ అనేది దానికి ఇంతవరకు ఎవిడెన్స్ అయితే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ సోషల్ మీడియా స్పెక్యులేషన్ ఒక్కటి మాత్రమే. అంతేగాని ఈ క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఒక సృష్టించబడ్డ అబద్ధం అంటే అది వాస్తవం కాదన్నారు. సరే, అది కాసేపటికి నిజం, దానిపైన ఉండే డిఎన్ఏ నిజం, ఆ డిఎన్ఏ భారతీయులతో లింక్ అప్ అయ్యి కనిపిస్తున్న ఆనవాళ్లు నిజం అంటే ఇది కూడా అక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అనేది వాస్తవం. ఆ బ్లడ్ స్టెయిన్స్ ఇండియన్ సివిలైజేషన్ కి కనెక్టెడ్ ఉందండి. ఫస్ట్ వచ్చిన స్పెక్యులేషన్ ఏంటంటే దట్ క్లాత్ 40% ఇండియన్ సింధు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వచ్చిన క్లాత్ అని ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు బ్లడ్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే సమ్హౌ ఐ థింక్ జీసస్ ని ఇండియన్ లోకి కలుపుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందేమో. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే రైట్ నౌ యాజ్ ఆఫ్ టుడే ఆ బ్లడ్ స్టెయిన్స్ కి ఇండియన్ కనెక్షన్ అయితే లేదు. బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ AB అనేది కూడా వాళ్ళు
తీయటం జరిగింది. సో అంతవరకు మనకి ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఇండియన్ లింక్ ఉంది అనేది, ఇండియన్ లింక్స్ చాలా వాటిల్లో ఉన్నాయి. అంటే ఈ క్లాత్ దాటి మనం ముందుకు వెళ్తే యాదవులు యూదులు ఒకటి అనే దగ్గరికి వెళ్తున్నారు. క్లాత్ చుట్టే ఇప్పుడు అంతా కూడా తిరుగుతుంది. వెదర్ డిఎన్ఏ జీసస్ క్రైస్ట్ ది ఇండియాకి లింక్ అప్ అయి ఉంది, అది వాస్తవమా అవాస్తవం? లేదు. సైంటిఫికల్లీ ఇండియన్ ఆ క్లాత్ అనేది వాస్తవం కాదు, అదొక సృష్టించబడ్డ అబద్ధం. లేదు, క్లాత్ అనేది వాస్తవం. క్లాత్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉండటం అనేది వాస్తవము. సైంటిఫికల్ డిఎన్ఏ ఇండియాకి లింక్ అయినది అనేది కరెక్ట్ కాదు. బ్లడ్ ఉంది కరెక్టే, అక్కడ ఉన్నటువంటి మార్కింగ్స్ అన్ని కూడా అంటే ఇది ఫేక్, ఇది ఫేక్ లేకపోతే ఇది మిడివల్ క్రియేషన్, ఇదేదో తయారు చేసి అనటానికి కూడా రూల్ అవుట్ చేయడానికి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఎందుకంటే దాని మీద పెయింటింగ్స్ మిడివల్ టైంలో అది ఒకవేళ పెయింటింగ్ చేయబడి తయారు చేయబడింది అయితే అది పెయింటింగ్ స్టెయిన్స్ కూడా కాదు. అక్కడ దేవర్ రియల్ వూండ్ నుండి పెయింటింగ్ స్టెయిన్స్ అంటే అవి బ్లడ్ స్టెయిన్స్ అని చెప్పరు కదా, అది బ్లడ్ స్టెయిన్స్ కాబట్టి అక్కడ ఫస్ట్ వాటి సైంటిఫికల్ అని చూసినప్పుడు ఇది క్రూసిఫిక్షన్ కి దగ్గరగా ఉంది, ఫస్ట్ సెంచరీకి దగ్గరగా ఉంది, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి కాబట్టి అందుకే కోట్ల మంది అటువైపు ఇంకా ఇది అప్పుడు క్లోతే అప్పుడుదే అనేటువంటిది. ఇప్పుడు ఆ క్లాత్ అప్పుడుదే అంటారు, బ్లడ్ స్టెయిన్స్ కూడా. ఇప్పుడు సైంటిస్టులు చూపించే డిఎన్ఏ రిపోర్ట్ మాత్రం ఇప్పటిది కాదంటారు. మరి అది ఎప్పటిది? సైంటిస్టులు చూపించే రిపోర్ట్స్ కూడా కరెక్టే, కానీ ఇండియన్ కనెక్షన్ లేదు అక్కడ. మరి డిఎన్ఏ చెప్పేది అదే కదా. సైంటిస్టులు తేల్చి చెప్పేది ఏంటంటే 40 to 45% ఆఫ్ డిఎన్ఏ ఇస్ మ్యాచింగ్ విత్ No, that is a social media speculation only. అది సోషల్ మీడియాలో రీసెంట్ గా వచ్చిన స్పెక్యులేషన్ మాత్రమే, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే మీకు ఒక విషయం చెప్తాను. అయితే సిసిఎంబి ఒక డిఎన్ఏ కి సంబంధించి గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. రోమన్ క్యాథలిక్ సంబంధించిన డిఎన్ఏ భారతీయుల బ్రాహ్మణ్స్ డిఎన్ఏ కి చాలా దగ్గరగా ఉంది అనేది. సో ఇప్పుడు సిసిఎంబి డిఎన్ఏ చెప్పే రిపోర్ట్ కూడా తప్పేనా? సిసిఎంబి రిపోర్ట్ చెప్తున్నది బ్రాహ్మణ్స్ కి జూయిష్ పీపుల్ కి కనెక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. రోమన్ క్యాథలిక్స్ కి జూయిష్ పీపుల్ కి కనెక్షన్స్ ఉన్నాయి. See, there is a రోమన్ క్యాథలిక్స్ కి అండ్ ఇండియన్ బ్రాహ్మణ్స్ డిఎన్ఏ తో మ్యాచ్ అవుతున్నాయి అనేది ఉండొచ్చు. బికాస్ దెర్ ఇస్ అంటే మైగ్రేషన్ థియరీలోకి వెళ్ళినప్పుడు అలా యూ హావ్ టు రియల్లీ గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీలోకి వెళ్ళినప్పుడు ఆర్యుల ఇన్వేజన్ థియరీ అనేది ఒకటి ఉంది మనకి. ఒక స్పెక్యులేషన్ ఏంటంటే దట్ ఈస్ ఆల్సో స్టిల్ అండర్ డిబేట్ ఓన్లీ. ఈ స్పెక్యులేషన్ ఏమంటే ఆర్యులు అనేవాళ్ళు అంటే వాళ్ళ వే ఆఫ్ వర్షిప్ చూసుకుంటే, ఇండియన్ వే ఆఫ్ వర్షిప్ చూస్తే మన బ్రాహ్మణులు తీసుకొచ్చినటువంటి వర్షిప్ విధానాలు, మన టెంపుల్ స్ట్రక్చర్స్, టెంపుల్లో ఉన్నటువంటి మొత్తం ద వే ఇట్ ఈస్ డెవలప్, టెంపుల్స్ కి జూయిష్ వర్షిప్ కి చాలా చాలా సిమిలారిటీ ఉంటాయి అనమాట. వాళ్ళ విధానాలకి ఇక్కడ విధానాలకి. అక్కడ ప్రీస్ట్లీహుడ్ ఉంటుంది, అక్కడ ప్రీస్ట్లు ఉంటారు, ఇక్కడ మనకి బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లు ఉంటారు. ఆ టెంపుల్ స్ట్రక్చర్స్ కి వాళ్ళ పర్ణశాలకి ఇక్కడ మాట్లాడుతుంది ఏమంటే, సో వాళ్ళ మైగ్రేషన్, వాళ్ళు ఇక్కడ రావటము, వాళ్ళ ఆచార వ్యవహారాలు తీసుకురావటము ఏది నేను మాట్లాడుతుంది అంటే యూ హావ్ టు రియల్లీ గో బ్యాక్ బీసీ. దేర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ అబ్రహాం ఇన్ ద బైబిల్లో ఉన్న పర్సన్. అబ్రహాము థర్డ్ వైఫ్ ని ఆయన ఈస్ట్ వైపుకి పంపించాడు అనేటువంటిది ఉంది బైబిల్లో, రికార్డెడ్గా ఉంది అది బైబిల్లో. వాళ్ళ డిసెండెంట్స్ తర్వాత జూయిష్ పీపుల్, వీళ్ళంతా జూయిష్ అంటే యూదులు, ఇజ్రాయెలైట్స్ అనేటువంటి వాళ్ళు. రోమన్ క్యాథలిక్స్ కి ఇండియన్ బ్రాహ్మణ్స్ కి సంబంధాలు ఉన్నట్టేనా? అంటే ఇండియాతో సంబంధం ఉన్నట్టేనా? రోమన్ క్యాథలిజం ఇస్ వాట్ 16th century. బ్రాహ్మిన్స్ నేను మాట్లాడుతుంది ఇన్వేజన్ థియరీ కిందకి వెళ్ళినప్పుడు 18th BC. వీళ్ళు AD 16, వాళ్ళు BC. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఏమంటారు ఆచార వ్యవహారాలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి జూయిష్ రూట్స్ ఇండియాలో ఉన్నాయని నేను చెప్తుంది అనమాట. క్యాథలిక్స్ కి జూయిష్ కి డిఎన్ఏ కనెక్షన్స్ అంటే దాన్ని ఇంటర్మిక్సింగ్ అయి ఉండాలి. అందుకంటే దెర్ ఇస్ నో అదర్ వే టు గెట్ దిస్ థింగ్. వాళ్ళకి ఇంటర్మిక్సింగ్ అయితే కానీ క్యాథలిక్స్
జూయిష్ వాట్ యువర్ సేయింగ్ రైట్. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. భారతదేశంలో ఉండే యాదవులకి యూదులకు ఒక సంబంధం ఉంది. ఇక్కడ యాదవులే అక్కడ యూదులని కూడా వినిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నం ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ గ్రోయింగ్, undoubtedly it is growing. So I think there are some thinking Indians who are just trying to Christianity ni kuda Indianize చేసుకోవాలి. తక్కువ ఉన్నది కాదు. ఇక్కడ ఒకవైపు బుద్ధిజాన్ని హిందూ మతులు కలిపేసుకున్నారు. సో ఇప్పుడు అటెంప్ట్స్ ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ అన్డౌటెడ్లీ, సో దీనికి ఇక్కడ నుంచే అన్ని రూట్స్ ఉన్నాయి అని కానీ మనం మాట్లాడుకోగలిగితే, జీసస్ ఈజ్ ఇండియన్, జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. ఆయన శ్రౌడ్ లో 40% ఇక్కడ ఉంది. ఆయన బ్లడ్ లో, హిందూ సంఘాలు కావచ్చు, హిందూ పరిరక్షకులు కావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి జీసస్ మా హిందువే అని ఎవరు చెప్పట్లేదు కదా. ఇక్కడ అక్కడ రిపోర్ట్స్ మాట్లాడుతున్నాయి, రిపోర్ట్ మాట్లాడుతుంది, సైంటిస్ట్ రిపోర్ట్ ఈజ్ ఓకే, బట్ హిందువులు ఎవరు మాట్లాడట్లేదు. సైంటిస్ట్ రిపోర్ట్ ఈజ్ ఓకే, బట్ ద శ్రౌడ్ కి రిపోర్ట్స్ ఏం లేవు, విచ్ ఆర్ ఆల్ ఫేక్ రిపోర్ట్స్ ఓన్లీ. ఆ కనెక్షన్ లేదు అక్కడ వరకు, అంటే లైక్ బ్లడ్ కనెక్షన్ లేదు, ఇండియన్ కనెక్షన్ లేదు. సో జీసస్ డు నాట్ హ్యావ్ ఎనీ బ్లడ్ కనెక్షన్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇండియా. అంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండియాకి సంబంధం లేదంటారు. ల్యాండ్ ఆఫ్ ఇండియాకి బ్లడ్ కనెక్షన్ అయితే లేదు అనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి చారిత్రాత్మకంగా సైంటిఫిక్ గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. సెకండ్ థింగ్ వెళ్తే క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, అది 16th century AD అది. సో అక్కడ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మిన్స్ కి ఇండియాకు ఉన్న కనెక్షన్, బ్రాహ్మిన్స్ కి జూయిష్ పీపుల్ కి కనెక్షన్ ఉంది. సో దర్ ఇస్ ఎ స్పెక్యులేషన్, as I said, జూయిష్ పీపుల్ ఆర్ అల్టిమేట్లీ ప్రాబబ్లీ ఆర్ ద బ్రాహ్మిన్స్, బికాస్ వీళ్ళ ఆచార వ్యవహారాలన్నీ జూయిష్ కస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జూయిష్, జూడాయిజం అండ్ హిందూయిజం అనేది బోత్ ఆర్ ద ఓల్డెస్ట్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. రెండు కూడా ఓల్డెస్ట్ రిలీజియన్స్ కాబట్టి రెండుకి కూడా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసము ఇప్పుడు కనిపిస్తుంది, అప్పట్లో లేదు. ఇక్కడ ఏమంటే మనం వెనక్కి వెళ్తే 18th century BCకి వెళ్తే, 18th BCకి వెళ్తే అక్కడ నుంచి వచ్చినటువంటి ఈ జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, జూయిష్ మైగ్రేషన్, లేకపోతే మనం ఇక్కడ ఆరియన్స్ అంటున్నాం, అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి దెర్ ఈస్ ఎ మిడిల్ ఈస్ట్ కనెక్షన్ త్రూ బ్రాహ్మిన్స్. అక్కడ నుంచి వచ్చిన ఆర్యులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మిన్స్ గుండా ఇండియాకి జూయిష్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉందనే దానికి మనకు ఆధారాలు ఉన్నాయి, వర్షిప్ విధానాలు కానీ. అండ్ మనము బీసీలోకి వెళ్ళినప్పుడు, హిందూయిజం బీసీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ సుమేరియన్ తర్వాత వాళ్ళు నేచర్ వర్షిపర్స్ ఉన్నారు. ఇక్కడ నేచర్ వర్షిపర్సే ఉండేవాళ్ళు, విగ్రహారాధన లేదు, ఐడల్ వర్షిప్ అప్పుడు లేదు. సో బీసీ హిందూయిజం వాజ్ డిఫరెంట్. ఇండస్ వ్యాలీస్ లో మనకి కనపడేటువంటి హిందూయిజం వాజ్ డిఫరెంట్. గాలి, అగ్ని, పంచ, టైప్ ఆఫ్ వర్షిప్ జరుగుతూనే ఉంది. సో అది అంటే ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం లో ఉన్నటువంటి సిమిలారిటీస్ అక్కడ సుమేరియన్ వాళ్ళ సిమిలారిటీస్ అండ్ ఇరాక్ ప్రాంతాలు. సో దెర్ ఈస్ కనెక్షన్. సో పీపుల్ ఆర్ మూవింగ్, మైగ్రేట్ అవుతూ వచ్చారు కాబట్టి వీటి హిందూయిజం యొక్క ఆరిజిన్స్ అక్కడికి వెళ్తాయి అనేది ఒక ఫ్యాక్ట్ ఉందన్నమాట. అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్, నేను చాలాసార్లు ఇది యాక్చువల్గా మాట్లాడలేదు ఇంతవరకు మీడియాలో, మాట్లాడాల్సిన విధం ఏంటంటే ఎందుకంటే ఇక్కడ మత ఘర్షణలతో కొట్టుకుంటున్నారు అవసరం లేకుండా. దానికి సొల్యూషన్ ఏంటంటే ప్రతి మతాన్ని కూడా వాటి డిసిప్లిన్స్లో మనము సర్వే చేయాలి, రీసెర్చ్ చేయాలి. హిస్టారికల్ కాంటెక్స్లో, ఆర్కియలాజికల్ కాంటెక్స్లో, సైంటిఫికల్లీ అన్నిటిని వాటి కేటగిరీలో పెట్టేస్తే ఏమంటే హిందూయిజము వాటిలో ఆభరణాలు కనపడతాయి. ఇప్పుడు రీసెర్చ్ జరిగేటప్పుడే ఇవన్నీ కూడా ఒక న్యూస్ వస్తుంది. లెట్ మీ ఫినిష్. నేను అంటుంది ఏమంటే ఇప్పుడు జీసస్ ఎక్కడైతే పుట్టాడో, బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు. పుట్టిన బెత్లెహేముకి
6 kilometers away there is a road. అక్కడ ఒక రోడ్డు, ఆ రోడ్డు అప్పుడు ప్రసిద్ధిగాంచిన ప్రాంతము భారతదేశం. భారతదేశం ఎకానమీ సూపర్ ఉండేప్పుడు భారతదేశము బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. ఎందుకు ఉందంటే అగైన్ మళ్ళీ మతాన్ని తీసుకురావద్దు ఇక్కడికి. నేను అడగదామంటే హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫికల్గా వీటన్నిటిని మనము ఏ కేసులో ఆ కేసు మనం పెట్టేస్తే ఓల్డెస్ట్ హిందూ సిద్ధాంతం ఎట్లా ఉంది, జూయిష్ సిద్ధాంతం ఎట్లా ఉంది, సిమిలారిటీస్ కనపడతాయి. రాతి యుగము, లోహయుగము, మధ్యయుగము, ఆధునిక యుగం వీటన్నిటిలో క్లాసిఫై చేసేస్తే జీసస్ వాజ్ 2000 years old. అప్పుడు ఇండియన్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే అందరూ కొట్టుకు వస్తున్నారు, క్రిస్టియానిటీ మతము, ఎడారి మతాలు. బట్ నేను మాట్లాడుతుంది ఏమంటే భారతదేశానికి ఆ ప్రాంతాన్ని కలుపుతున్నటువంటి రహదారి యేసు ప్రభు ఉన్న ప్రాంతానికి 6 kilometers ఉన్నాయి. జీసస్కి సంబంధం లేదంటారు. ఇప్పుడు ఏమంటే ఎడారి మతాలు అవి అంటారు కదా. నేను అంటుంది ఏమంటే కనెక్షన్ ఉంది, అంటే రాకపోకలు ఉన్నాయి, మనుషులు మాట్లాడుకున్నారు, వీళ్ళు ద్వీపాల్లో జీవించలేదు, మాట్లాడుకున్నారు. కాబట్టి నువ్వు గాస్పల్స్లోకి వెళ్ళి చదివితే ఇండియాలో ఉన్నటువంటి అంటరానితనము, ఇండియాలో హిందూయిజంలో ఉన్నటువంటి రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్స్, ఇటర్నల్ లైఫ్ అనే కాన్సెప్ట్స్, వీటికి ఆన్సర్స్ మనకి గాస్పల్స్లో కనపడతాయి. వారన్నిటిని దగ్గర పెట్టి చదివితే అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ అంటే మనం ఏంటంటే వీటన్నిటిని ఏ ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్లో పెట్టేయాలి. హిస్టారికల్గా ఓకే ఈ టైంలో ఇండియా ఎట్లా ఉంది, ఈ టైంలో మిడిల్ ఈస్ట్ ఎక్కడుంది అని మనం పక్కన పెట్టి చదివితే సిమిలారిటీస్ అర్థమైపోతాయి. ఇక్కడ ఎడారి మతాలు అనేది ఏం లేదు అట్లాంటివి. సో హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా అన్నిటిని మనం కానీ ఏ కేసులో ఆ కేసును మనం ఉంచితే ప్రాబ్లమ్స్ చాలా వరకు సార్ట్ అవుట్ అయిపోతాయి. ఇండియన్ కనెక్షన్స్ అనేవి ఇప్పుడు జాన్ ది గాస్పెల్ ఉంటుంది బైబిల్. మీరు అంటున్నారు కదా, సో భారతదేశానికి సంబంధించిన యాదవులకు, యూదులకు సంబంధాలు ఉన్నాయి అంటే కూడా కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. కొంతమంది కవులు కూడా వీటిపైన పుస్తకాలు రాసిన సందర్భం. దీనిపైన ఏమంటారు మరి? ఐ డోంట్ రియల్లీ నో దట్ సబ్జెక్ట్ సో మచ్. నాకైతే దాని గురించి ఇప్పుడు నేను చూడలేదు, అవగాహన లేదు. బట్ జూయిష్ పీపుల్ వాళ్ళ హిస్టరీ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు 70 AD వాళ్ళు చెదరగొట్టబడతారు, దేవర్ ఎక్స్పెల్డ్ అనమాట. వాళ్ళ భూభాగంలోంచి వాళ్ళు ప్రపంచం నలుది మూలలకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పుడు ఇండియాలో కూడా కేరళ అనే ప్రాంతంలో యూదులు వచ్చి అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ కింగ్స్ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి, వాళ్ళని చేరదీసినటువంటి కల్చర్ మన కల్చర్. సో అగైన్ ఫస్ట్ సెంచరీలోకి వెళ్తే యూదులు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి రవాణా మార్గాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ వ్యాపారాలు జరిగినాయి. యేసుప్రభు పుట్టిన ప్రాంతానికి భారతదేశానికి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ 6 kilometers అవే బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేంకి సో నేను అంటే ఏమంటే మనుషులు అంటే ఇట్లా గోడలు కట్టుకుని విడిపోయి లేరు, రాకపోకలతో ఉన్నారు. ఇక్కడ ఆలోచనలు, ఇక్కడ బిలీవ్ సిస్టమ్స్, ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఎగ్జాంపుల్ లెట్ us say ఫస్ట్ సెంచరీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. అప్పుడు ఇంకా ఘోరంగా ఉంది, పరిస్థితులు పరిమాణాలు మారుతున్నాయి. నేను అన్నది ఏమంటే అప్పుడు ఇంకా ఘోరంగా ఉంది కాబట్టి బుద్ధుడు నాకు అవసరం లేదు అని బయటకు వెళ్ళిపోయాడు. ఒకటి దానికి కౌంటర్ గా గాస్పుల్ ఆఫ్ జాన్ కి వెళ్ళినప్పుడు అక్కడ అన్టచబుల్ ఉమెన్ కి యేసు ప్రభు మాట్లాడుతుంటాడు. అంటే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ సొల్యూషన్ మనకు కనపడుతుంటది. అంటే యూ కెన్ బ్రేక్ ద క్యాస్ట్ బ్యారియర్. ఇక్కడ లెపర్సీ వాళ్ళని ఊరు బయట పెడతా ఉంటే అక్కడ యేసు ప్రభు లెపర్సీ వాళ్ళని దగ్గర తీసుకోవడం చెప్తుంటాడు. అంటే ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాకపోతే జీసస్ క్రైస్ట్ బ్లడ్ స్టెయిన్స్ మాత్రం DNA భారతీయ DNA కాదు అంటారు. సైంటిఫికల్ ఇప్పుడు దాకా ప్రూవ్ కాలేదు. ఐ నీడ్ టు సీ అ డాక్యుమెంట్ అబౌట్ ఇట్. అది ఎవరు చేశారు? న్యూస్ గురించి ఏం చెప్తారు? లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అవుతుంటాయి. లాట్ ఆఫ్ స్పెక్యులేషన్. ఒక స్పెక్యులేషన్ ఏమంటే అంటే అది కూడా అగైన్ స్పెక్యులేషన్. ఇప్పుడు మనకి బ్రహ్మ తర్వాత సరస్వతి కదా, వాళ్ళే కదా, ఐ డోంట్ నో ద నేమ్స్ ప్రాపర్లీ. వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి అబ్రహాము, శారా, అక్కడ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అబ్రహాము, శారా, ఇక్కడ బ్రహ్మ, సరస్వతి. సో నేమ్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి. సో వాళ్ళే వీళ్ళు అబ్రహాము, శారా అనేటువంటి వాళ్ళు జూయిష్ వాళ్ళు జాతికి మూల పురుషులు. వాళ్ళ ఫ్యామిలీ గుండా జూయిష్ హిస్టరీ వస్తుంది అనమాట. అబ్రహాము, శారా గుండా
యూదులు అనేవాళ్ళు ప్రపంచంలోకి వస్తారు. సో అతని మూడవ భార్య మహేశ్వరులు ముగ్గురు, అందులో మీరు చెప్పిన బ్రహ్మ గురించి చెప్పారు. మరి విష్ణు మహేశ్వరుల పరిస్థితి, వాళ్ళ పేర్లు కూడా వస్తే తీస్తే మనము బ్రహ్మ సరస్వతి అంతే కదా. సో అబ్రహాము శారా అనేటువంటి నేమ్ కలయిక కనిపిస్తుంది కాబట్టి ఆయన థర్డ్ వైఫ్ ని ఈస్ట్ వైపుకి, అంటే ఈస్ట్ అంటే మన దేశాల వైపుకి అబ్రహాం పంపించాడు అనేటువంటిది బైబిల్లో ఉంది కాబట్టి, సో అక్కడ నుంచి వచ్చినటువంటి కస్టమ్స్ ఇక్కడ మనకు కనపడతాయి కాబట్టి దర్ ఈస్ డెఫినెట్ కనెక్షన్. అసలు బ్రహ్మ సరస్వతినే అబ్రహాం శారా అనేటువంటి స్పెక్యులేషన్ కూడా ఉంది. సో స్పెక్యులేషన్స్ కి కొద్దు అయితే లేదు. చరిత్రలో ఎక్కడైనా బ్రహ్మ సరస్వతి ఒకరే వైఫ్ అని మాత్రమే ఉంది, కానీ ఇక్కడ మూడో వైఫ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇక్కడికి అక్కడికి సంబంధం లేదని ఇక్కడే అర్థమవుతుంది. అప్పుడు బహుభార్యత్వం ఉంది కాబట్టి చరిత్రలో లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంబంధించిన వాడిద్దరు భార్యలు అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ మీరు ఏదైతే జూలతో సంబంధం ఉంది అంటున్నారో అక్కడ మూడో వైఫ్ ని వెస్ట్ సైజ్ పంపించాడు అంటే ఇక్కడ బ్రహ్మకి ఆయనకి సంబంధం లేదని క్లారిటీగా అర్థమవుతుంది. బ్రహ్మ అగైన్ యూ హావ్ టు గో ఇంటు ద హిస్టారికల్ డేటా. హిస్టరీలో ఏమంటే ఆ టైంలో బహుభార్యత్వం అనేది ఉంది కాబట్టి, దట్ ఈస్ అలౌడ్ కాబట్టి. బహుభార్యత్వం లేదు కదా, ఎక్కడ చరిత్ర చెప్పట్లేదు. ఎక్కడెక్కడ బ్రహ్మ గురించి కాదు మనం మాట్లాడుతుంది. అంటే వీళ్ళిద్దరికి లింక్ ఉంది, వీళ్ళే వాళ్ళు అంటున్నారు కాబట్టి కాలక్రమే. అగైన్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఐ సెడ్ స్పెక్యులేషన్. ఇక్కడ ఏమంటారు ఇందాక యాదవులకి యూదులకి కనెక్షన్ ఉంది అని స్పెక్యులేషన్ చేయొచ్చు. స్పెక్యులేషన్ ఇండియన్ ఆరిజిన్ ఉంది ఇప్పుడు జీసస్ కి, స్పెక్యులేషన్ మాత్రమే. ఆ స్పెక్యులేషన్ ని మనం ఇంకా డీప్గా వెళ్ళి సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఇది నిజమా కాదా అనేది సైంటిఫిక్ గా దాన్ని మనం ప్రూవ్ చేసినప్పుడు దాన్ని మనం ఫ్యాక్ట్ గా మనం అంగీకరించవచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ ఓన్లీ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆలయం గురించి ఒక గొడవ, ఏకంగా డిప్యూటీ స్పీకర్ పైన కూడా రాళ్లతో దాడి చేసిన పరిస్థితి. క్రిస్టియన్లు ఏమో ఇక్కడ చర్చ్ ఉందని, లేదు ఇక్కడ గ్రామ దేవత అమ్మవారి ఆలయం ఉందని, లేదు రామచంద్రుడి ఆలయం ఉందని ఇంకొక. ఫస్ట్ థింగ్ అంటే ఆ దాడిని ఖచ్చితంగా అందరు ఖండించాలి. దట్ ఈస్ డెఫినెట్లీ. అంటే నేను అంటే దళిత వాడల్లో అంటే ఇంత చదువు లేని వాళ్ళు ఉంటారా? ఏమంటుందంటే నేను ఫాలో అవుతున్న న్యూస్ని, ఒక 40 years నుంచి ఆ టెంపుల్కి ఎలక్ట్రిసిటీ బిల్ కడతా ఉన్నారు. కడుతున్నప్పుడు సో లీగల్లీ దే ఆర్ దేర్, టెంపుల్ అక్కడ ఉందని కనపడుతుంది. అక్కడ ఆయన టెంపుల్ దర్శించుకోవడానికి వచ్చాడు. దర్శించుకోవడానికి వచ్చినప్పుడు దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు, డెఫినెట్ కరెక్ట్ కాదు. ఇంకొకటి నేను ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు టెంపులే ఉంది అక్కడ, హిస్టారికల్ డేటా ఉంది, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది, 1930 నుండి లింక్ ఉంది. నేను అందుకే అంటే దళిత వాడల్లో చదువుకున్న వాళ్ళు ఏమైనారు కొంతమంది మాట్లాడుతున్నారు. నేను అనదామంటే యూ కెనాట్ ఫైట్ ఫర్ అ రిలీజన్ ఇయర్. మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం కాబట్టి అని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది. చర్చి ఉంది అంటే కూడా నేను ఇంకో మాట చెప్పను, చర్చి ఉంటే కూడా తీసేయాలి అక్కడ. చర్చ్ ఉంటే కూడా, ఎందుకంటే లీగల్లీ 1930కి వెళ్తే కూడా డాక్యుమెంట్లు అక్కడ ఒక హిందూ దేవాలయం ఉంది అనేది ఒక ఎవిడెన్స్ ఉంది మనకి. అక్కడ దాని చర్చ్ ఉంటే కూడా తీసేయాలా ఖచ్చితంగా, దర్ ఇస్ నో క్వశ్చన్. ఇక్కడ ఏమంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంది. సో అట్లాంటి దాంట్లో రఘురామరాజు గారు వెళ్ళినప్పుడు ఆయన్ని అది ఏమంటారు మనము ఆహ్వానించుకొని ఆయన వచ్చిన పనిని ఆయన చూడని వాళ్ళ, అంతేగాని ఆయన మీద దాడి చేయటము, దానికోసం ఆయన చాలా పెద్ద ఎత్తులో దానికోసము చేయటం అనేది ఒక సాడ్ ఫ్యాక్ట్. అది చదువుకున్న వాళ్ళు ఉంటే జరగకూడదు అది ఒకటి. తర్వాత ఇంకొకటి మనం రెస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్, ఐ థింక్ 1 week టైంలోనే ఆర్ లెస్ దెన్ 1 week నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇప్పటికి 95 lakh డొనేషన్స్ వచ్చేసినాయి. అంటే ఇట్ ఈస్ నాట్ రఘురామరాజు ఫైట్ కాదు ఇది, ఇట్ ఈస్ నో లాంగర్ ఆయన ఒక్కటి ఫైట్ అయితే కాదు ఇది, ప్రజలందరూ కలిసి కోరుకుంటున్నారు అది. అంటే ద పీపుల్ వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి గౌరవించాలి ఖచ్చితంగా. వాళ్ళకి నువ్వు ఆ సౌకర్యాలు కనిపించి చేత అయితే నువ్వు కూడా ఏమన్నా డొనేషన్ చేసి కలిసి ఉండేటువంటి వాతావరణాన్ని చేసుకొని అక్కడ అంటే మనకి లీగల్గా గ్రౌండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రఘురామరాజు గారితో క్రైస్తవ సంఘాలు కూడా నిలబడి, ఇంకా క్లియర్గా చెప్పండి, ఇంకా క్లియర్గా చెప్తాను, క్రైస్తవ సంఘాలు కూడా నిలబడి మనకి మనుషులు ముఖ్యం, మతాలు కాదు.
ఆయన ఒక ఏమంటారు మరుగు పడిపోయినటువంటి ఒక ఆలయాన్ని చూసి దాన్ని ఏదో పునరుద్ధాలించుకున్నాడు. సో యాజ్ ఎ ఫ్రెండ్ స్టాండ్ విత్ హిమ్ సపోర్ట్ హిమ్. ఆయన అటాక్ చేస్తే తప్పట్ చేత అయితే నువ్వు ఆర్థికంగా కూడా సహకరించి కట్టనేయండి, ఏం కాదు, తప్పేం కాదు. తర్వాత అయినా కానీ జనాలకి తెలుసుకుంటాను నేను అన్నదేమంటే, అంతేగాని అది మత ఘర్షణలో తీసుకెళ్ళి చిచ్చు పెట్టి ఆ రకంగా చేయడం అనేది యాజ్ ఎ క్రిస్టియన్ ఐఎమ్ కండమింగ్ ఇట్. ఖచ్చితంగా ఖండం చేయాలి దాన్ని. యా.